హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీషో నుంచి బ్యూటిఫుల్ హాఫ్ సారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. నిజంగా చాలా బాగున్నాయి అండ్ బడ్జెట్‌లో వచ్చేసాయనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ హాఫ్ సారీస్ అని చెప్తాను. ఒకటొచ్చేసి కంప్లీట్ సెమీ స్టిచ్డ్, ఒకటొచ్చేసి మొత్తం అన్‌స్టిచ్డ్ అనమాట. ఇదొచ్చేసి నేను లాస్ట్ టైం గూడా దీంట్లో వచ్చేసి బ్లూ కలర్‌ది లెహెంగా ఒకటి రివ్యూ చేశాను. సేమ్ అదే దీంట్లో ఏంటంటే పింక్ కలర్ అనమాట. ఈ హాఫ్ సారీ రివ్యూ చేయమని చాలామంది అడిగారు. ఒక్కొక్కసారి పింక్ కలర్ హాఫ్ సారీ కూడా పింక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్‌లో వస్తుంది కదా! రివ్యూ చేయని చెప్పి, ఇంక సరే అని చెప్పి నేను ప్రైస్ కూడా ఇప్పుడు బాగా తగ్గింది. జస్ట్ 950 ఆర్ 980 రూపీస్‌కి అట్లా వచ్చేసిందనమాట. క్వాలిటీ విషయానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసేయండి. ఎందుకంటే మెయిన్ క్వాలిటీ బాగుంది. లోపల లైనింగు క్యాన్ అంతా ఇచ్చారు. సెమీ స్టిచ్ జస్ట్ బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నాను. ప్లీజ్ ఫుల్‌గా వీడియో చూడండి. అప్పుడే మీకు క్లాత్ ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా! అండ్ దీని లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అండ్ కమెంట్‌లో కూడా ఉంటాయి. ప్లీజ్ ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. దీనికి సంబంధించిన రిలేటెడ్‌గా అంటే ఇదే కాదు, ఇంకా చాలా లెహెంగాస్, రిలేటెడ్ లెహెంగాస్ అంటే తక్కువ బడ్జెట్‌లో ఉన్న లెహెంగాస్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాననమాట. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది. సేమ్ లెహెంగా ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ కూడా అదే ఉంది. లెహెంగా బార్డరు మీకు కొంచెం ఏమైనా అర్థం కాకపోతే ఇది చూడండి. సేమ్ బ్లౌజ్‌కి ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ లెహెంగాకి బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అది బ్లౌజ్‌కి కూడా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి ఇచ్చారనమాట. అది వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వచ్చింది కదా! ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి ఇంకొక పీస్ అనేది సెపరేట్‌గా ఇచ్చారు. ఇదొచ్చేసి చున్నీ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. అండ్ లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఉంటుంది చూసారా? సేమ్ అదే ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. క్వాలిటీ అయితే ప్రాబ్లమ్ లేదు. జస్ట్ 950 ఆర్ 990, 80 అట్లా పడిందనమాట. ఆ ప్రైస్‌కి వర్త్ అని చెప్తాను. ఎందుకంటే జస్ట్ మనకు మార్కెట్‌లో క్లాతే వచ్చేసి 300 మీటర్ 300, 400 ఉంటుంది. ఇంకా 3½ మీటర్స్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించేటప్పుడు మళ్ళీ దానికి దానికి చున్నీ మ్యాచ్ చేసేటప్పటికి తట్టి మోపుడవుతుంది. అంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందనమాట. అందుకని చెప్పి చున్నీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. ఇది కూడా బాగుంది. కట్ వర్క్ బార్డర్ అంతా కూడా వచ్చిందనమాట. ఇప్పుడేంటంటే 4 సైడ్స్ లేస్ రావట్లేదు. 2 సైడ్సే లేస్ వస్తుంది. దీనికి కూడా సేమ్ అంతే 2 సైడ్స్ కట్ వర్క్ బార్డర్ అనేది ఇచ్చేసారనమాట. ఇది కంప్లీట్‌గా పట్టు అనమాట. పట్టు హాఫ్ సారీ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఫెస్టివల్స్ అన్నిటికి ఇది బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది. అందుకని చెప్పి అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఇప్పటివరకు నేను ట్రైయే చేయలేదు నేను. అందుకని చెప్పి గ్రీన్ అండ్ బ్లూ కలర్ ట్రై చేద్దాం అన్నట్టుగా ఇది తీసుకున్నాను. అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కూడా తీసుకున్నాను. నేను పింక్ అండ్ బ్లూ కలర్ కూడా ఇప్పటివరకు ట్రై చేయలేదు. దీంట్లో 2 కలర్స్ ఉంటే 2 కలర్స్ తీసుకున్నాను. మేబీ అది వీడియో అన్నది ఎక్కడో మిస్ అయ్యింది. నేను తీసాను. కానీ వీడియో అనేది ఎలా డిలీట్ అయిందనమాట. నేను షార్ట్స్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో కూడా ఉంటుంది. ఇదొచ్చేసి కంప్లీట్‌గా అన్‌స్టిచ్డ్ మనం స్టిచ్ చేసుకోవాలి. లెహెంగా మనకి పట్టు వస్తుంది. 3½ మీటర్స్ వచ్చింది. అండ్ బ్లౌజ్‌కొచ్చేసి మనకి ఫుల్‌గా వర్క్ వచ్చింది. హ్యాండ్స్‌కి ఫ్రంట్ వచ్చేసి మనకి బాక్స్ నెక్ టైప్‌లో వచ్చింది. అండ్ ఇక్కడ ఆహ్, యూ యూ షేప్ టైప్‌లో ఉంది చూసారా? అదొచ్చేసి మనకి హ్యాండ్స్‌కి అది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ సెపరేట్‌గా మళ్ళీ ఫ్రంట్ పార్ట్‌కి మళ్ళీ ఇంకొక పీస్ అనేది ఇచ్చారు. అయితే ఇదొచ్చేసి బ్యాక్ సైడ్‌కి గాని, ఫ్రంట్‌కి గాని షేప్ అనమాట షేపు. ఇక్కడ అంచు ఏదైతే వచ్చి బుటీస్ వచ్చి అదొచ్చి హ్యాండ్స్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ అంటే మీ కంఫర్ట్. ఫ్రంట్ స్టిచ్ చేయించుకున్న బాగుంటుంది. బ్యాక్ డిజైన్ కింద. అట్లా అంటే బోట్ నెక్ స్టిచ్ చేయించుకొని మనం వేయచ్చేయాలనమాట. ఇంకా హైలైట్ ఏంటంటే చున్నీ చాలా పెద్దది ఇచ్చారండి. 3 మీటర్స్ ఇచ్చినట్టు ఇచ్చారు చున్నీ అయితే. నాకైతే చాలా నచ్చింది. దీనికొచ్చేసి గోల్డ్ కలర్‌తో కట్ వర్క్ అనేది వచ్చింది. ఇదంతా కూడా లేస్ అంటే లేస్ అటాచ్ చేసింది కాదు. ఇప్పుడు మనకి మిషన్ ఎంబ్రాయిడరీస్ వచ్చేస్తున్నాయి చూసారా కంప్యూటర్. దాని మీద డిజైన్ చేసిందిలానే అనిపించింది నాకు. ఎందుకంటే మొత్తం అదంతా కూడా డిజైన్ చేసింది. కట్ వర్క్ అంతా కూడా డిజైన్ చేసింది. దీనికి కూడా అంతే మొత్తం 4 సైడ్స్‌కి 2 సైడ్స్ వస్తుంది. ఇంకో 2 సైడ్స్ వచ్చి జస్ట్ జిగ్‌జాగ్ టైప్‌లో మనకి డిజైన్ చేశారు. ఇంకా మొత్తం చున్నీ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి బుటీస్ వచ్చేసింది. చాలా పెద్ద చున్నీ అని వచ్చింది. ఇప్పుడు మహారాణి పైట వేసుకుంటున్నా చూసారా? దానికైతే చాలా బాగుంటుంది. అంటే వన్ సైడ్ తీసుకొని
వేసుకుంటున్నారు కదా! మహారాణి చున్నీస్ టైప్‌లో వేసుకుంటున్నారు చూసారా? సేమ్ దానికైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే 3 మీటర్స్ వచ్చింది. అండ్ కట్ వర్క్ కూడా అంటే ఫుల్ కట్ వర్క్ బార్డర్ అనేది గోల్డ్ కలర్‌లో వచ్చింది కాబట్టి బావుంటుంది. నాకైతే బా నచ్చింది. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నదే. ఇదొచ్చి అరౌండ్ నాకు 880, 900 రూపీస్ అట్లా పడింది. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాననమాట. నాకు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అందుకనే ఒకసారి ట్రై చేయాలనిపించి ట్రై చేశాను. ఇది కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దీంట్లో మీకు ఏది నచ్చినా కూడా కామెంట్ చేసేయండి పలానా డ్రెస్ అని చెప్పి. అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్లీజ్ ఒకటి చెక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. బై బై. కీప్ స్మైలింగ్.